టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై వైసీపీ లీగల్ సెల్ టీం విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసి వారి పరువుకు భంగం కలిగేలా బోండా ఉమా వ్యవహరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టం ప్రకారం బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ లీగల్ సెల్ సభ్యులు పోలీస్ కమిషనర్ను కోరారు. పదే పదే సీఎం జగన్పై చేసే వ్యాఖ్యలు మానుకోకపోతే బోండా ఉమాకు వైసీపీ లీగల్ సెల్ సత్తా ఏంటో చూపిస్తామని, ప్రైవేట్ కేసులు పెట్టి కోర్టుకు లాగుతామని హెచ్చరించారు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కార్తీక్, టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు విజయవాడ పోలీస్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరైతే సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు, వీరిపై పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వారు పరువుకు భంగం కలిగేలాగా బోండా ఉమా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా అనుచితంగా పోస్టులు పెట్టిస్తున్న పరిస్థితి. దీని మీద ఇప్పటికే వారు హెచ్చరించారు, కానీ బోండా ఉమా వైఖరి మార్చుకోకపోవడంతో వైసీపీ లీగల్ సెల్ ఈరోజు పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఇదే వైఖరి కనుక అతను కొనసాగిస్తే ఖచ్చితంగా తమ సత్తా ఏంటో చూపిస్తాము, కోర్టు కంటే ప్రైవేట్ కేసులు వేసి కోర్టుకైనా లాగుతాము, అనవసరమైన విషయాలని కావాలని ప్రభుత్వం మీద కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి లేదంటే ఇటు వెల్లంపల్లి శ్రీనివాసరావు మీద ఆపాదించడంతో పాటు వారిని కించపరిచేలాగా మాత్రం మాట్లాడితే ఊరికి మీద లేదని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. టీడీపీ నేతలకు అంటే తమకు ఏమాత్రం రాజకీయంగా మనుగడ లేదని తెలుసుకోవడంతో ఈ తరహాలో కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ మాత్రం తీవ్రంగా వారిని హెచ్చరించిన పరిస్థితే ఈ ఫిర్యాదు ద్వారా మనకు తెలుస్తుంది. కార్తీక్.